నువ్వు ఇప్పుడే 10th ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఫ్యూచర్లో డిగ్రీ చేసుకొని బీటెక్ చేసుకొని గ్రాడ్యుయేషన్ చేసుకొని మంచిగా ఫ్యూచర్లో సెటిల్ అయిపోదాం, మంచి ఇన్కమ్ కమాయిద్దాం అని అనుకుంటే మాత్రం ఈ వీడియో నీకోసం డెడికేట్ చేస్తున్నా. ఒక్కసారి వీడియో చూడు. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి. చూసిన వీడియో ఎట్లా అనిపించింది? ఒక్కొక్కరు జాబులు లేక గిలగిల కొట్టుకుంటారు బయట. ఇది నార్మల్గా చెప్తున్న మాటలు కాదు, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్న మాటలు. కాంపిటీషన్ పిచ్చ పీక్ లెవెల్ ఉంది. ఇన్ కమింగ్ డేస్ జాబ్స్ అనేవి అసలు ఉండయి. ఓకేనా? ఇప్పుడున్న పాపులేషన్కి అంతమంది పబ్లిక్, అంతమంది క్రౌడ్, అక్కడ కనిపిస్తున్న ఒక్కడుగా స్కిల్ లేనోడు కాదు, ఫుల్లీ స్కిల్డ్ పర్సన్స్. ఓకే, ఒక్కొక్కరు శాలరీస్ మ్యాక్సిమం నెలకి 50,000 సంపాదించిన స్కిల్ ఉంది ఒక్కొక్కరి కాడ. అంతగానం చేసి జాబ్ల కోసం కొట్టుకుంటారు కంపెనీల కింద. అది ఎప్పుడైనా సరే ఒక్క మైండ్ సెట్ పెట్టుకోరు మీరు. జాబ్ చేద్దామని కాదు, జాబ్ క్రియేట్ చేద్దామని చూడండి. జాబ్స్ అనేది లేవు అక్కడ. ఇప్పుడున్న పాపులేషన్స్కి గవర్నమెంట్ జాబ్స్ ముచ్చట పక్కకు పెట్టు, ప్రైవేట్ జాబ్స్లో కూడా లేవు. అందుకే చాలామంది హైటెక్ సిటీ ఏరియాలో కానీ ఆ రోడ్స్ పైన చూస్తుంటారు, నైట్ టైము ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు, ఆంటర్‌ప్రెన్యూర్స్ అయినారు. సో మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్తాను, నేను ఫ్యూచర్లో మీకు 100% రాసి పెట్టుకోండి. ఎవరైతే 10th అండ్ ఇంటర్ కంప్లీట్ చేసుకున్నారో, సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరి కోసం వీడియో డెడికేట్ చేస్తున్నాను. మీకన్నా ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకోండి, మీకు ఫ్యూచర్లో చాలా వర్త్ అవుతుంది ఇది. సో ఏం చేయాలన్నా, ఇప్పుడే అయింది కదా, సో మాకు ఏం చేయాలో తెలియదు, మాకు ఎటువంటి స్కిల్ లేదనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందులో అయితే ఇంట్రెస్ట్ అయి ఉన్నారో సో చూస్ చేసుకోండి. ఓకే, డిగ్రీ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఈ రోజుల్లో ఎంత కామన్ సెక్యూరిటీ జాబ్ కావాలనుకుంటే డిగ్రీ అనేది ఖచ్చితంగా అవసరం. సో డిగ్రీ జాబ్ అన్న మినిమం డిగ్రీ అనే క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఎవరికైనా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న స్కిల్ ఏందో దాంట్లో మీ యొక్క సోర్స్ ఎర్నింగ్ చేసుకోండి, మీ యొక్క టాలెంట్ని డెవలప్ చేసుకోండి. సో దాన్ని బట్టి ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఎడిటింగ్ వచ్చా, సో ఎడిటింగ్, మొబైల్ ఎడిటింగ్ వచ్చా, సో సిస్టమ్ ఎడిటింగ్ నేర్చుకో, మోడిఫై చేసుకో, ఫ్రీలాన్సింగ్ చేసుకుని వర్క్స్ వస్తాయి. సో అట్లా. సో ఇంకా హై ఎర్నింగ్స్ ప్లాన్ చేయాలి. ఎప్పుడైనా సరే నీ లైఫ్ని మార్చాలంటే నువ్వు ఒక్కొనివే. ఫ్యామిలీ యొక్క లైఫ్ స్టైల్, నీ యొక్క ఫ్యామిలీ స్థితి కట్టి మార్చాలంటే ఆ మార్చే శక్తి నీ ఒక్కొని చేతిలోనే ఉంది. సో ఫర్దర్ దట్ మీరు ఏం చేయాలి? ప్లాన్ థింక్. ఎట్లయితే నువ్వు ఆలోచిస్తావో నీ లైఫ్ అనేది అట్లనే చేంజ్ అవుతుంది. నువ్వు ఎట్లయితే నీ బ్రెయిన్ థింకింగ్ ఉంటుందో నీ లైఫ్ స్టైల్ అలాగే చేంజ్ అవుతుంది. నువ్వు ఇన్ కేసు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక పేదోనమైనా సరే, ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. నొక్కొని జాలు నీ యొక్క తరతరాల హిస్టరీ చేంజ్ చేయడానికి. నొక్కొని జాలు నీ యొక్క కుటుంబం లైఫ్ స్టైలే మార్చేయడానికి. నువ్వు సైకిల్తో ఉన్న ఇంట్లో BMW కార్ పెట్టవచ్చు. దట్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది బ్రెయిన్. ఓకే, నీ మైండ్కి ఉన్న పవర్ ఈ దేశంలో ఎవరికి లేదు, అండ్ దీని ఎవరు కాపీ కొట్టలేడు. దట్స్ ఇట్. అదొక మైండ్లో పెట్టుకో. సో ఎలా ఎర్నింగ్ ఎలా చేయాలి, హై ఎర్నింగ్స్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నేను నాకేంటంటే మన మిడిల్ క్లాస్ నుంచి ఒకటి వచ్చి ఖచ్చితంగా సక్సెస్ కావాలి అనే మోటివ్తో నేను వీడియో చేస్తున్నాను. అండ్ ఫర్ ద వీడియోస్లో చూస్తే అర్థమవుతుంది మీకు. సో ఎలాంటి కంటెంట్ చేస్తాను, నాకు వ్యూస్ అనేది అవసరం లేదు, నా కంటెంట్ 10 మందికి తెలిస్తే అది వర్త్ అనిపిస్తుంది నాకు. దట్స్ ఇట్. సో ఎర్నింగ్స్ ఎట్లా చేసుకోవాలి, హై ఎర్నింగ్స్ ఎట్లా చేయాలని చెప్తాను. సో జీరో ఇన్వెస్ట్మెంట్ ఇది. చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయని అందులో చెప్తారు కదా, జీరో ఇన్వెస్ట్మెంట్. అది కూడా ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ టైం మాత్రమే. నువ్వు ఈ టైం అండ్ కరెక్ట్ కేటాయించి మాత్రం ఎర్నింగ్స్ హైలైట్ చేసుకోగలుగుతావు. సో ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ పాయింట్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే నథింగ్. ఒకప్పుడు అనేది గొలుసులు బిలుసులు వేసుకొని ఓ రిచువల్ బొట్టు కనిపించుకుంటే అది ఒకప్పుడు రియల్ ఎస్టేట్. ఇప్పుడు అది కాదు, కంప్లీట్లీ కమర్షియల్ అయిపోయింది. మొత్తం కార్పొరేట్ లెవెల్ రియల్ ఎస్టేట్ పడ్డాయి. సో ఎలా చేయాలి, ఏం చేయాలి ఎవరికి తెలీదు. వన్స్ DM me on Instagram Ravi Venkatrapuram official. ఓకే, ఐఎమ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఐఎమ్ మిస్టర్ రవి వెంకటపురం. ఓకే, నన్ను కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్లీ ఎవరైతే జూనియర్స్ ఉన్నారో, మీకు మంచి స్కిల్స్ ఉంటే, మీకు స్పీకింగ్ స్కిల్స్ అనేది కరెక్ట్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ చేస్తానని ఖచ్చితంగా అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఐఎమ్ రెడీ టు గివ్ యూ అన్ ఆపర్చునిటీ. ఓకే, ఎటువంటి రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు. ఈ టైం అనేది చాలా ప్రీషియస్, పోతే మళ్ళీ రాదు. సో డోంట్ మిస్ ద టైమ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.